హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కల్కి అప్డేట్స్. మన కల్కి అప్డేట్స్ ఏంటో తెలుసా అండి? 2 ఓటీటీలు కొనేసుకున్నా అంట మన కల్కి మూవీని. అసలు ఏంటా సంగతో చూసేద్దాం. ప్రభాస్ కల్కి కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్‌లోకి రాలేదు. అలా వేసవి అంతా వృధా అయిపోయింది. దీంతో ఆడియన్స్‌కి కల్కి మళ్ళీ థియేటర్‌లోకి రప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. విడుదలకు దాదాపు మరో ఒక నెలే ఉండడంతో ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టేశారు. తాజాగా ఓటీటీ డీల్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న పాన్ ఇండియా సినిమాలో కల్కి ఒకటి. మహానటితో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు. అలా విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 27న గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే మూవీని 2 ఓటీటీలు అమ్మేశారంట. హిందీ వర్షన్ హక్కుల్ని దాదాపు 200 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని, అలాగే దక్షిణాది భాషలకు కలిపి 175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రికార్డ్ ఓటీటీ డీల్ కల్కిదే అని చెప్పవచ్చు. ఇకపోతే కల్కిలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి భారీ తారాగణం ఉందని, అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇది ఏమాత్రం నిజమో మనకి తెలీదు. అప్డేట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ దాదాపు 600 కోట్ల బిజినెస్ కూడా నిర్వహించారంట. సో ఇదంతా చూస్తే కల్కి మీద ఎక్స్పెక్టేషన్ జనాలకి చాలా భారీగా ఉంది. ఈ మాటల టాక్‌తోనే ఎక్స్పెక్టేషన్స్ స్పెండ్ చేస్తున్నారు. అసల ఓటీటీ కూడా 2 ఓటీటీలు సిద్ధమయ్యాయి. సో కొనేసాయి కూడా. సో చూద్దాము మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని. లెట్స్ వెయిట్ ఫర్ ద అప్డేట్స్. బై బై ఫ్రెండ్స్.